క్షుద్ర పూజలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. అలాంటిది పాలకులే చేతబడి మాటలు మాట్లాడడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నేతలు అనుసరిస్తున్న ఆటవిక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలను నాస్తిక సంఘాలు, జన విజ్ఞాన వేదికలు కొట్టిపారేస్తున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవని గుర్తు చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు, బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, బీజేపీ నాయకులు ఆందెం రామరెడ్డి గారు, జన విజ్ఞాన వేదిక నుంచి డాక్టర్ టీవీ రావు గారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అర్ధరాత్రి టైంలో అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఇలాంటి పూజలు చేస్తున్నారని చెప్పడానికి, చేతబడులు చేస్తున్నాయని చెప్పడానికి? నమస్కారం అండి, మీకు నాతోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే ఈ రోజు ములుగులో జరిగినటువంటి ఒక మీటింగ్ లో వినబడుతుందండి? వినిపిస్తుందండి, క్లియర్ ఉంది, చెప్పండి. ములుగులో జరిగినటువంటి ఈ రోజు మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుతున్నాం. రెండు విషయాలు యాక్చువల్ గా మనం మాట్లాడాల్సింది, ఒక ఆడబిడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కూడా వాళ్ళు ప్రస్తావన చేశారు. రక్త సంబంధికురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని ఏ రకంగా అయితే ఆస్తి తగాదాలలో పెట్టేసేసి ఇంటి నుంచి గెంటేశారు, దాని గురించి ఒకటి. రెండో విషయము అఘోరి రావు గురించి మాట్లాడారు. నా లెట్ us స్టిక్ టు వాట్ హాస్ హ్యాపెండ్. నేను దాని గురించి మాట్లాడతాను. దాంట్లో నమ్మకం ఉందా లేదా, శాస్త్రీయంగా ఇది సాధ్యమా కాదా, దాని వల్ల మరొకటి చేయొచ్చా చేయకూడదా, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడొచ్చా, వాటిలోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు, ఈ రోజు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు పనులని, మంచి పనులని వారు ప్రశంసిస్తూ, అదే రకంగా ఒకవేళ ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు మాట్లాడేటువంటి స్వేచ్ఛ, హక్కు రెండు ఉన్నాయి. కానీ అలా చేయకుండా వారు ఏ రకంగా అయితే బయట రాష్ట్రాలకు వెళ్ళి వారు క్షుద్ర పూజలు కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, మరోటి కానివ్వండి చేస్తున్నారని చెప్పేసి ఇంతకు ముందు మా మీడియా చైర్మన్ అయినటువంటి సామా రామోహన్, మాజీ చైర్మన్ అయినటువంటి సామా రామోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదే రకంగా వారు గారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటాను. See, whatever the opposition has, వారు 100% మమ్మల్ని ప్రశ్నించండి. ప్రభుత్వం ఏం ప్రామిస్ చేస్తుంది, ఏం డెలివరీ చేస్తుంది, దాని గురించి మీరు మాట్లాడండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు, మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుందండి, ఎవరు ఎక్కడికి ఎప్పుడు వెళ్తున్నారనేది క్లియర్ గా 100% మా దగ్గర సమాచారం ఉంటుంది. ప్లీజ్ డూ నాట్ థింక్ గవర్నమెంట్ దగ్గర మా దగ్గర సమాచారం ఉండదు, మా ఇష్టారాజ్యంగా మేము ప్రవర్తిస్తాము, మీరు అనుకున్న దానికి మీరు చచ్చిపోవాలని చెప్పేసి మేము పూజలు చేస్తామని చెప్పేసి మీరు ఈ రకంగా చేస్తే మాత్రము 100% గవర్నమెంట్ దీనిని టాలరేట్ చేయదు. మీరేమన్నారండి, లీగల్ నోటీస్ నేను పంపిస్తా అని చెప్పారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూర్ లీగల్ నోటీస్. లెట్ us టేక్ దిస్, నో ప్రాబ్లం. 100% చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో మేము పోట్లాడతాము. బ్లాక్ మ్యాజిక్ కోసం ఒక యాక్ట్ కూడా ఉందండి, ప్లీజ్ నోట్ దట్. ఇవి ఈవిల్ ప్రాక్టీసెస్ అని అంటారండి. దాంట్లో మీరు చేస్తూ ఈరోజు అపోజిషన్ లో ఏదో జరిగిపోవాలా, అపోజిషన్ లో ముఖ్యమంత్రి గారు, పిసిసి చీఫ్ గారు చనిపోవాలా అన్నట్టుగా మీరు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. దీస్ ఆర్ నాట్ ఎథికల్ ప్రాక్టీసెస్. లెట్ us సే, నేను ఏమంటానంటే డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మోరల్స్ అనేవి ఉండాలా, వాల్యూస్ అనేవి ఉండాలా. విలువలతో కూడినటువంటి రాజకీయం మీరు చేయండి. మమ్మల్ని ప్రశ్నించండి. 6 గ్యారెంటీలు ఆయన చెప్పారు, 6 గ్యారెంటీలు ఎన్ని డెలివరీ చేశారు, ఎన్ని చేయలేదని చెప్పేసి దొడ్డిదారున నేను వస్తాను, నేను ఇట్లనే చేస్తానని చెప్తే, మీ సంధ్యా శ్రీధర్ రావు ఎవరైతే ఉన్నాడో, సంధ్యా కన్వెన్షన్ కి చెందినటువంటి శ్రీధర్ రావు పేరుతో పాటు నేను చెప్తున్నానండి, బీఆర్ఎస్ పార్టీకి మేజర్ ఫండింగ్ చేసేటువంటి వ్యక్తి. ఆయనకి మాగంటి గోపీనాథ్ గారు మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులుగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు, ఇద్దరి మధ్యలో తేడా వచ్చిన తర్వాత అదే సంధ్యా శ్రీధర్ రావు ఏమని చెప్పాడండి, నేను క్షుద్ర పూజలు చెప్పేసేసి నేను లేపేస్తా అని చెప్పేసి అప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి చెప్పిన తర్వాత కేవలం 6 నెలల తర్వాత ఎమ్మెల్యే గారు చనిపోయారండి. అంటే ఈ ప్రాక్టీసెస్ ఎవరి దగ్గర ఉన్నాయండి? నేను వారొకరు కాదండి, వేరే పేర్లు కూడా నేను చెప్తాను. నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నానా, ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి సంఘీభావం ప్రకటిస్తున్నానా అని చెప్పేసి పక్కన పెడదాం. నేను వాటిని నమ్ముకున్నటువంటి వారు మీరు అని నేను అంటున్నాను. See, it is not about my belief. I'm not believing in it. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను అఘోరీలు కానివ్వండి, యూపీలో ఉన్నటువంటి అఘోరీలు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్
బ్లాక్ మ్యాజిక్. సో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారన్న సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు మరి క్షుద్ర పూజలకు సంబంధించిన సమాచారం కానీ ఆధారాలు కానీ ఉన్నాయని హనుమాన్ గారు, దాని మీద నాకు ఆన్సర్ ఇవ్వండి. 100% ఏది నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేయరు కదండి. ప్రభుత్వంలో ఉన్నాము అంటే ఇప్పుడు క్షుద్ర పూజల వల్లే వర్షాలు పడట్లేదు, ఇక్కడ కరువు వచ్చిందంటారా? నా మాటను నేను ఒప్పుకోనండి. క్షుద్ర పూజలు మీరు చేయడం వల్ల వర్షాలు పడడమో పడకపోవడమో అది దోస్ ఆర్ జియోగ్రాఫికల్ కండిషన్స్ అండి. లెట్ us టాక్ అబౌట్ టెక్నాలజీ అనేది ఇంత అడ్వాన్స్డ్ అయినప్పుడు we know what is El Nino effect, we know what is the geographical conditions, we know what is global warming. ఓకే, సో దాని గురించి నేను వెళ్ళట్లేదు. నేను ఏంటను, మీరు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి బెడిసి కొడతాయి, ఎక్కడ పని చేయమని చెప్పేసి నేను అంటున్నాను. నేను ప్లీజ్ అండర్స్టాండ్ దట్. మీరు ఏమంటారంటే వాళ్ళు చేసిన దాని వల్లనే వర్షం పడట్లేదా, వాళ్ళు చేసిన దాని వల్లనే మీరు గ్యారంటీలు నెరవేర్చట్లేదా అని చెప్పేసి నో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటు దట్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ టైం నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, నాకు వాటిలో నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉండడం వల్ల మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, మీకు మెయిన్ స్పాన్సర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో పాల్పడ్డారు అని చెప్పేసి నేను అంటున్నాను. కానీ అవి ఎక్కడ కూడా చెల్లుబాటు అవ్వవు, అవి బెడిసి కొడతాయి. ఎక్కడ వాటిని మీరు 100% దానిలో నమ్ముకుంటే ప్రజలు మిమ్మల్ని 100% మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాను. ఓకే అండి.